ఈరోజైతే మీకు అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్ అయితే తీసుకొచ్చాను. అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఈరోజు. దీనికి సంబంధించి అలాగే ఫీచర్స్ కూడా ఏమేమి ఇచ్చాడు అనేది కూడా చూద్దాం. ముందుగా అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దాని స్పీకర్ సంబంధించి ఫీచర్స్ ఏంటి? ఆ స్పీకర్ ఎలా పనిచేస్తుంది? అలాగే దానికి సంబంధించి ఏ మొబైల్స్‌కి మనకి సపోర్ట్ చేస్తుందనే దాని గురించి కూడా చూద్దాం ఇప్పుడు. ఈ బ్లూటూత్ స్పీకర్ వచ్చేసి కేడీఎం బ్లూటూత్ స్పీకర్ వచ్చేసి ప్రతి మొబైల్‌కి కూడా సపోర్ట్ చేస్తుందండి. టచ్ మొబైల్స్‌కి అయితే ప్రతి మొబైల్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. మన మొబైల్ క్వాలిటీ బట్టి కూడా ఈ స్పీకర్ సౌండ్ రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఛార్జింగ్ కేబుల్ తర్వాత స్పీకర్ చూడండి ఎలా ఉందో. స్పీకర్ వచ్చేసి ఎలా ఉంటుందండి ఇది కేడీఎం స్పీకర్ బ్లూటూత్ స్పీకరు. దీనికి సంబంధించి మనం దానికి సంబంధించి ఫీచర్స్ కూడా పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలో. స్పీకర్ చూడండి ఎలా ఉందో. క్వాలిటీగా అయితే ఉంటుంది. దీంట్లో సంబంధించి కలర్స్ కూడా ఉంటాయండి. బ్లాక్ కలరు, అలాగే పింక్ కలర్ కూడా ఉంటుంది. అలాగే ప్రస్తుతం అయితే గ్రీన్ కలర్ ఇది. అలాగే మనకి నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో మొబైల్ షాపుల్లో కూడా దొరుకుతుంది ఈ స్పీకర్ వచ్చేసి. దీనికి సంబంధించి స్పీకర్ చూడండి. కింద చూడండి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ ఆఫ్ బటన్ చూడండి అక్కడ. మనమైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్ అయినా చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇంకోటి చూడండి. ఛార్జింగ్ కేబుల్ కనెక్టింగ్ ఉంది చూడండి. ఛార్జింగ్ కనెక్టరు. అలాగే మనకి యూఎస్‌బీ కార్డ్ డ్రైవ్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా, మెమరీ కార్డ్ ద్వారా పెట్టుకోవాలనుకున్నా సరే పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా వచ్చేసి మనకి సాంగ్స్ మార్చుకోవాలనుకున్నా, లేకపోతే వాల్యూమ్ తగ్గించుకోవాలనుకున్నా, పెంచుకోవాలనుకున్నా సరే మొబైల్ వాడకుండానే మనం దీంట్లో అయితే తగ్గించుకోవచ్చు. ఒకవేళ కావాలంటే మొబైల్‌లో కూడా తగ్గించుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి సంబంధించి కోడ్ ఉంటుంది కదండీ! ఆ కోడ్ వచ్చేసి మనకి బ్లూటూత్ కోడ్ ఉంటుంది. దాని ద్వారా అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే బెనిఫిట్ ఏంటంటే ఇంచుమించు మనకి హోమ్ థియేటర్ ఉంటుంది చూడండి. ఇంచుమించు అలా వస్తుంది స్పీకర్ అయితే సౌండు. దీనికి ఛార్జింగ్ టైమ్ వచ్చేసి మనకి మ్యూజిక్ టైమ్ ఉంటుంది కదండీ! ఆ మ్యూజిక్ టైమ్ వచ్చేసి 4 అవర్స్ అయితే వస్తుంది. అలాగే 5 వాట్స్‌తో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ స్పీకర్ వచ్చేసి. అలాగే దీని బ్యాటరీ వచ్చేసి 800 ఎంహెచ్ అయితే బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాల్యూమ్ ఉంటుంది కదండీ! దాన్నైతే మనం 40 నుండి 60% అయితే పెంచుకోవచ్చు వాల్యూమ్‌ని. దీని కాస్ట్ వచ్చేసి లోకల్‌గా అయితే 500 అయితే అమ్ముతున్నారండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో అయితే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి అయితే మీరైతే కొనుక్కోండి కావాలనుకుంటే. మీకు అమెజాన్‌లో అయినా సరే లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో అయినా మీకైతే అవైలబుల్‌గా అయితే ఉంటుందండి ఇది.